అధికారులు ఇచ్చారు. నోటీస్ వచ్చి ఇంట్లోకి వచ్చి కిందకి వెళ్ళండి. మీరు అప్పుడు చెప్పాను కదా మీకు చెప్పాను కదా సార్. నేను కింద రూమ్ లోకి వెళ్ళావు సార్. మీరేమన్నారు? రూమ్ లోకి వచ్చి జస్ట్ చేస్తున్నారు. రూమ్ లో లాక్ చేయడం తీసుకున్నాను. రూమ్ లో లాక్ చేయడం ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది మీ ఇష్టం. రూమ్ లో లాక్ చేయడం రూల్స్ ఉన్నాయా సార్? చెప్పాను కదా బయట రూమ్ లో లాక్ చేయడం రూల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? టెంపుల్ కి వెళ్తున్నానని చెప్పాను కదా. మీరు ఎలా చెప్తారు? రూమ్ లో లాక్ ఎలా చేస్తారు? టెంపుల్ పర్మిషన్ నక్కపల్లి పోలేదని చెప్తున్నాం కదా. రూమ్ లో లాక్ చేయడం ఒక నిమిషం సార్. ఏం తమాషాలు చేస్తారా? రూమ్ లో లాక్ చేయడం తమాషాలు చేస్తారా? రూమ్ లో అడ్డుకుంటారా? లోపలికి సార్, లోపలికి వెళ్ళాలి. కొంచెంసేపు ఉన్నాడు సార్. దోశలు ఆడుకునేది ఎందుకు? చేయండి సార్. పర్మిషన్ లేదండి. టెంపుల్ కి వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు? మీకు నోటీస్ సర్వ్ చేసాం. నోటీస్ సర్వ్ చేసింది ప్రోగ్రామ్ కి వెళ్ళొద్దని. లేదు అక్కడికి మళ్ళీ లేదంటున్నారు. చూసుకోండి ఒకసారి. మీరు ఆ ఊరికి వెళ్ళొద్దన్నారు, వెళ్ళడం లేదు. హోటల్లో ఉండమని చెప్పారా? ఇవ్వండి. హోటల్లో నుండి బయటకు రానివ్వమని చెప్పి రిటర్న్ గా ఇవ్వండి. మీరు ఇష్యూ చేయదు సార్. ఎవరు ఇష్యూ చేస్తున్నారు? మనీ బట్టలు లేకుండా వాళ్ళ సంఖ్య నాకడానికి మీరు ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య నాకండి. ప్రవర్తించుకుంటూ పోతే ఎట్లా? రండి, నాతో పాటు రండి. మీరు నాతో పాటు రండి. విలేజ్కి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు, కోర్టు ఆర్డర్ కావాలన్నారు కదా. నేను ఫైల్ చేస్తాను హైకోర్టులో. నేను హైకోర్టు పర్మిషన్ తీసుకుని ఆ విలేజ్కి వెళ్తాను. వెళ్లకుండా ఉండను. ఖచ్చితంగా వెళ్తాను. ఈ రోజు వెళ్ళొద్దన్నారు, ఈ రోజు వెళ్ళను. నేను విత్ పర్మిషన్ వెళ్తాను. సో నేను ఇక్కడికి నాకు ఆల్రెడీ టెంపుల్ దగ్గర మా పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో టెంపుల్కి వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు నాతో పాటు రండి. అదే మాట్లాడండి. మీరు మధ్యలో నిలబెట్టి, రూమ్ బయట నిలబెట్టి లోన్ కూర్చోండి. మళ్ళీ ఎందుకన్నా టైం వేస్ట్ కదా. మీరు రండి, నాతో పాటు రండి. రెస్ట్ తీసుకోండి సార్. నో ఇష్యూ. మేమేమి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అంటున్నాము. మీరు దానికి మీరు ఇదవుతున్నారు. సో దయచేసి మమ్మల్ని ఇట్స్ రిక్వెస్ట్. అదే నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా,
విలేజ్ కానీ ఆ సంఘటనకు కానీ లేదా విలేజర్స్ని కలవడానికి కానీ నేను వెళ్ళను. ఖచ్చితంగా నేను కోర్టు పర్మిషన్ తోటి వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు టెంపుల్ ఉంది అంటే అదే అంటున్నాను. ఇప్పటికిప్పుడు పర్మిషన్ రాదు కదా నాకు, అందుకే నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తాను. ఆ విలేజ్ కి వెళ్లకుండా ఆగను నేను. 100% విత్ కోర్టు పర్మిషన్ తో నేను వెళ్తాను. నేను గతంలో కూడా కరేడుకి కూడా నేను అదే వెళ్ళానన్నా. ఎందుకు నన్ను ఇరిటేట్ చేసి నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇక్కడ విధంగా మధ్యలో నిలబెట్టి మాట్లాడేది ఏముందన్నా? మీకు నాకేమన్నా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా లేదా ఇంకోటి ఉన్నాయన్నా? మీరు కావాలంటే కోర్టు పర్మిషన్ ద్వారా మీరు అప్పుడే వెళ్తాను. ఇప్పుడు వెళ్ళడం లేదన్నా. మీ లాండర్ ప్రాబ్లం ఉంటే మీరు ప్రొవైడ్ చేయండి, అది ఓకే. రావద్దని చెప్పండి, లేదా కోర్టు పర్మిషన్ తో కావాలని చెప్పండి. ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే కూడా ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాట్లాడితే సెక్షన్ 30 అంటారు, మాట్లాడితే 144 సెక్షన్ అంటారు. ప్రతి దానికి ఇంట్లో నుండి బయటకు రావాలంటే కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకోమని, కోర్టు పర్మిషన్ తీసుకోమని మీరే చెప్తున్నారు. తప్పకుండా నేను కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్తానన్నా. ఖచ్చితంగా ఆ విలేజ్ కి వెళ్తాను. కానీ ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళకూడదు, లేదంటే ఇంకోటి హోటల్లో నుండి వెళ్ళకూడదు అని చెప్పడానికి మాత్రం షెడ్యూల్ మార్చానన్నా నేను. మీరు చెక్ చేసుకోండి, మీకు అఫీషియల్ షెడ్యూల్ వచ్చింది. మీరు షెడ్యూల్ మార్చారు. మీరు ఆల్రెడీ అక్కడ సమ్ ఇష్యూ చేయడానికి వెళ్తున్నారు. ప్రీవియస్లీ మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏంటి సంథింగ్ ఏదో అక్కడ విలేజ్ ధర్నా చేయడానికి షెడ్యూల్ పెట్టిందన్న. ఎగ్జాక్ట్‌గా అదే నేను చెప్తున్నా. వెళ్ళారు. ఇప్పుడు మేము ప్రివెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు నోటీస్ ఇచ్చామని చెప్పేసి షెడ్యూల్ మార్చి మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ చేయరని గ్యారంటీ ఏం లేదు. సో మాకు అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదనే ముందు చర్యగా మిమ్మల్ని మేము డిటైన్ చేస్తున్నాం తప్ప